ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా ఈ భక్తి పాటతో ప్రారంభిస్తున్నాం. శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా, కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా. పువ్వునైన కాబోన పూజకైన నీలేన, పువ్వునైన కాబోన పూజకైన నీలేన, కలత కనులు కరిగి ప్రభువుకభిషేకము కారాదా, కలత కనులు కరిగి ప్రభువుకభిషేకము కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా. చంటి పాప గంట వినును వింటి దారి నందిదేమో, చంటి పాప గంట వినును వింటి దారి నందిదేమో, ఎదని చిరుగజ్జె మ్రోత చెవులేమో డమరు కలవు, ఎదని చిరుగజ్జె మ్రోత చెవులేమో డమరు కలవు, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా. వెలుగుదారి విను వీధిని కనులేగొను నీ కొరకై, వెలుగుదారి విను వీధిని కనులేగొను నీ కొరకై, మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట, మబ్బు వెంట మలుపు వెంట మనసులోని పిలుపు వెంట, నీవే నీవే మృత్యుంజయ నిలిచిపోగరారాదా, నీవే నీవే మృత్యుంజయ నిలిచిపోగరారాదా, నీవే నీవే మృత్యుంజయ నిలిచిపోగరారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా, కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా, శివపాదమునుంచ నేను శిలనైనను కారాదా. ఒకప్పుడు మహిళలు గడప దాటి బయటకు వచ్చి తమని తాము నిరూపించుకోవడానికి
చాలా కష్టపడాల్సి వచ్చేది. ఆ రోజుల్లోనే నేపథ్య గాయనిగా, లలిత సంగీత సామ్రాజ్ఞిగా రావు బాలసరస్వతీదేవి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగువారికి సుపరిచితం. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, సింహళీ భాషలలో 2000కు పైగా పాటలు పాడారు. నటి, నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి గారి గురించి మరికొన్ని వివరాలు అందిస్తారు పుట్టి నాగలక్ష్మి గారు. ఆకాశవాణితో అనుబంధం పెనవేసుకున్న రావు బాలసరస్వతీదేవి 16 ఏళ్ల వయసు అంటుంటాం. అప్పటికి ఇంకా ప్రపంచం పూర్తిగా అర్థం కాదు. కానీ ఆమె 16 ఏళ్లు నిండకముందే పలు అంశాలలో తొలి మహిళగా నిలిచింది. బాల్యంలో నాటకాలు చూస్తూనే పద్యాలు, పాటలు పాడేది. 4.5 ఏళ్ల వయస్సులోనే వేదిక మీద నమస్తే మత్ ప్రాణనాథ అనే పాట పాడింది. 6 ఏళ్ల వయస్సులోనే హెచ్ఎంఈవి వారికి గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చింది. 1934లో బెంగళూరు రికార్డింగ్ థియేటర్లో ఒక పద్యాన్ని, ఒక పాటను రికార్డు చేసింది. పరమపురుష అనే పద్యం, దొరికే దొరికే నాకు అనే పాటని కొర్పరపు వ్రాయగా ఓగిరాల రామచంద్రరావు గారు సంగీత రచన చేశారు. ఈమె నట సంగీత యానాన్ని గమనిస్తే అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. అవి: 1 లలిత గీతాల రాణి. ఈమె లలిత గీతాలను కోమల స్వరంతో మృదు మధురంగా ఆలపించేవారు. విశ్లేషకులు వెన్నముద్దలంత స్తుతిమెత్తగా పాడతారనేవారు. శ్రీ జనమంచి రామకృష్ణ, ఆచంట జానకిరాం, ఎస్ఎన్ మూర్తి వంటి వారు ఈమె సినీ గీతాలను విని ఆకాశవాణికి పరిచయం చేశారు. వీరు ముగ్గురు జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావు గారిని, ఈమెను చూసి వారి గాత్రాలను విని ఆస్వాదించారు. జెమినీ వారి ఆర్కెస్ట్రానే తమతో ఆకాశవాణి మద్రాసు కేంద్రానికి తీసుకుని వెళ్ళి లలిత గీతాలను పాడించారు. వీటిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలా రేడియోలో లలిత గీతాలని ఆలపించిన తొలి గాయనిగా చరిత్రలో స్థానాన్ని సంపాదించింది. ఇలా ఈమె రేడియో ప్రస్థానం మొదలైంది. ఆమె ఎవరో తెలిసింది కదా. ఆమె ప్రముఖ లలిత గీతాల గాయని, స్వరకర్త, తొలి తెలుగు సినీ నేపథ్య గాయని శ్రీమతి రావు బాలసరస్వతీదేవి అని ప్రత్యేకించి నాటి రేడియో శ్రోతలకు చెప్పవలసిన అవసరం లేదు. ఆమె పాడిన లలిత గీతాలలో కలగంటి కలగంటి, పాట పాడుమా కృష్ణ పాట పాడుమా, ఈ ప్రేమ ఏల కలిగెను నాలో, ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, నల్లనివాడా నే గొల్లకన్నెనోయి, నిండు పున్నమి పండువెన్నెలలో, చలిగాలి వీచింది తెలతెలవారబోతోంది మొదలైనవి చాలా ప్రాచుర్యం పొందాయి. వీటిల్లో కొన్ని గ్రామ్ఫోన్ రికార్డులుగా కూడా వచ్చాయి. తొలి రోజుల్లో సాలూరి వారి స్వరరచనతో పోటీపడినా తర్వాత సొంతంగా పాడిలను స్వరపరిచి పాడేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 1948లో ప్రారంభించబడింది. ఈ కేంద్రం నుండి కూడా తొలి లలిత గీతాన్ని ఈమె ఆలపించగలగడం ఈమెకు లభించిన అదృష్టం. బాల నట గాయనిగా 1936లో ఈమె గ్రామ్ఫోన్ రికార్డులను విన్న ఆనాటి చలనచిత్ర దర్శకులు శ్రీ సి పుల్లయ్య గారు తను దర్శకత్వం వహిస్తున్న సతీ అనసూయ, భక్తద్రవ చిత్రంలో గంగవేషం వేయించారు. ఈ సినిమాలో ఏది దారి నాకిచట అనే పాట పాడి నటించి బాల నటగాయని అయిందామె. 1936లోనే భక్త కుచేలలో 2 పాత్రలలో నటించి పాడుకుంది. 1936లోనే బాలయోగిని సినిమాలో నటించిన తరువాత అప్పటి వరకు సరస్వతి పేరుతో ఉన్న ఈమె పేరు ముందు బాల చేర్చారు. అప్పటి నుంచి బాల సరస్వతిగా మారింది. ఈమె తమిళంలో కూడా బాలనట గాయనిగా మారింది. తుకారాం, మహానంద, తిరునీలకంఠర్ సినిమాలలో నటించింది. 1940లో ఇల్లాలు సినిమాలో సాలూరి రాజేశ్వరరావుతో కలిసి నటించింది. కావ్యపానము చేసి కైపెక్కినావే, సుమకోమల కరులేలా కళ మొదలైన పాటలను రాజేశ్వరరావు గాత్రానికి తగిన రీతిగా తను కూడా ఆలపించింది. అంతేకాదు నర్తించి నటించింది కూడా. ఆ తరువాత అపవాదు,
చంద్రహాస, జ్యోతిమలర్, పరశురామర్, పృథ్వీరాజ్ సంయుక్త, డాన్సింగ్ గర్ల్ వంటి సినిమాలలో నటగాయనిగా పాడి నటించి ప్రేక్షకులను అలరించింది. డాన్సింగ్ గర్ల్ సినిమాకి ఒక ప్రత్యేకత ఏమిటంటే అప్పట్లోనే ఇంగ్లీష్ టైటిల్స్తో ఈ సినిమా విడుదలవ్వడం. 1944లో కోలంక రాజా గారితో ఈమె వివాహం జరిగింది. ఆయనకు సినిమాలలో నటించడం, పాడడం ఇష్టం ఉండేది కాదు. అయినా ఆయనను ఒప్పించి 1947లో రాధిక, 1948లో సువర్ణమాల, 1948లో బెల్హణ చిత్రాల్లో నటించింది. రాధిక సినిమా కోసం గోపాలకృష్ణుడు నల్లన, గోకులంలో పాలు తెల్లన అనే పాటని, సువర్ణమాల సినిమా కోసం ఇదికుమార గిరిధర అనే పాటని గమనిస్తే ఈ పాటలు వెన్నదొంగ గురించే కావడం విశేషం. భాగ్యలక్ష్మి సినిమా కోసం 1943లో తిన్నమీది చిన్నోడా అనే పాటను పాడింది. ఇదే నేపథ్య గాయనిగా ఈమె తొలిపాట. ఇదే సంవత్సరంలో చెంచులక్ష్మి సినిమా కోసం కనిపించితివా నారసింహ అనే పాటను పాడింది. ఈ రెండింటికి అభినయించిన అదృష్టం ప్రముఖ నర్తకీమణి కమలా కొట్నిస్కి దక్కింది. 1945లో మాయామశ్చంద్ర సినిమా కోసం మాలతికి పాడింది. కొద్ది విరామం తీసుకుని బంగారు రాచరిక పంజరమ్మ నుండి బయటపడి సినీ ప్రముఖుల ప్రోద్బలంతో స్వప్నసుందరి సినిమా కోసం పాటలు పాడింది. ఈ సీమ వెలసిన హాయి, మన ప్రేమ ఫలమోయి పాటకి అంజలీదేవి అభినయం ముచ్చట గొలుపుతుంది. వీరకంకణం సినిమా కోసం అందాల రాణి ఎందుకో గాని ఆనందగీతమే పాడినే, అందాల రాజా చందామామ మందహాసమే చేసనే ఇందులకు, మందహాసమే చేసనే ఇందులకు పాట మంచి ప్రాచుర్యం పొందింది. ఇలా మొదలైన మలి ప్రస్థానం తరువాత వైవిధ్యభరితమైన చాలా పాటలను అలవోకగా మృదు మధురంగా తన స్వరము నుండి వెలువరించింది. వాటిలో కొన్ని దేవదాసు సినిమాలోని అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, హాయిగా తీయగా ఆడిపాడేనయ్యా అనే పాట, తానే మారిన గుణమ్మే మారిన పాట, అలాగే స్వప్నసుందరిలో ఓహోహో మహారాజా, మంచి మనసుకు మంచి రోజులలో ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా, మొదటి రాత్రిలో మమతో ఏమో చంద్రుడేలా, ప్రియురాలులో మన జీవన రాగం, అంతే కావాలిలో ఎవరికీ మనసీయకు వంటి పాటలను ఆలపించింది. షావుకారు సినిమా కోసం ఆనంద విషాద సందర్భాలలో పాడిన దీపావళి పాటలను రసస్ఫోరకంగా ఆలపించింది. దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి, పలుకుల వయ్యారి వదినల వన్నెలు ఆనందం తొణికిసలాడే స్వరంతోనూ, దీపావళి దీపావళి మా ఇంట ఆనంద దీపావళి, మా ఇంట శోకాంద తిమిరావళి అని విషాదములకే స్వరంతోనూ వెలువరించి సన్నివేశాలకు పరిపుష్టిని కల్పించింది. ఈమె స్వరంలో ప్రకృతి శోభ తేనెలొలికిస్తుంది. మహానంద సినిమాలో జగమే జగమే జగమేగా తేరిచూడు ఈ వనశోభ వన అందాలను వలకబోస్తే, నా ఇల్లులో అదిగదిగో గగనసీమ అందమైన చందమామ అంబరపు అందాలను వెలయిస్తుంది. అనువాద చిత్రాల గాయనిగా ఈమె ప్రస్థానం మొదలైంది 1950లో. అనువాద చిత్రాలలో పాటలు పాడిన తొలి నేపథ్య గాయని కూడా ఈమె. ఆహుతి అనువాద చిత్రంలో ఓ ప్రియబాలనురా నే మనజాలనురా అనే పాట ప్రేమలొలికిస్తే, ప్రేమయే జనన మరణ లీల విషాదాన్ని నింపుతుంది. సంకల్పం సినిమాలోని నా ఆశలన్నీ కలబోసి నిన్ను కన్నానురా పాప, నాదు సుఖము నా భాగ్యమంతా నీవేనురా పాప అనే జోలపాట తల్లి మనసులోని ప్రేమను ఉప్పొంగజేస్తుంది. బంగారు పాపాయి బహుమతులు పొందాలి మంచాల జగన్నాథరావు గారి లలిత గీతం పిల్లల ఎదుగుదలని కోరే తల్లి మనసును తెలియజేస్తుంది. రాజీ మై డార్లింగ్లో మల్లెపూలు మందారాలు కావాలా, ఎన్నెన్నో వన్నె వన్నె పూలు చిన్నారి వన్నె పూలు కావాలా అంటూ తన దోసిలి పట్టి స్వరంలో
సుగంధాన్ని నింపి మనకు అందించిన పాటల పూలన్నీ మనల్ని అలరించేవే. ఇన్ని ప్రత్యేకతలున్న ఈమె 1928 ఆగస్టు 28వ తేదీన, అంటే 1928 ఒక ప్రత్యేకమైన తేదీన నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించింది. తల్లి విశాలాక్ష్మి, తండ్రి పార్థసారథిరావు గారు గొప్ప సంగీత ప్రియులు కావడం ఈమెను సంగీతజ్ఞురాలను చేసింది. తండ్రి ప్రోత్సాహంతో ఆలత్తూరు సుబ్బయ్య గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని, వసంత దేశాయి గారి దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించింది. ఇంతేకాదు పిచ్చుమణి అయ్యంగారి దగ్గర వీణ, డేవిడ్ గారి దగ్గర పియానో నేర్చుకుంది. ఇంత సాధన చేసినా 1958 తరువాత భర్త రాజాగారు పెట్టిన ఆంక్షల వల్ల శ్రీమతి రావు బాలసరస్వతీదేవి పలుకురాని రాచిలకల, పాటమరచిన కోయిలల బంగారు రాజాంతఃపురంలోని పంజరంలో బందికానాలో ఉండిపోయింది. 1974లో రాజావారి మరణానంతరం మీరా భజన్లను, ప్రైవేటు గీతాలను గ్రామ్ఫోన్ రికార్డులుగా విడుదల చేసి తన బాధని మర్చిపోతూ సంగీత ప్రేరణను అలరించింది. 1978లో సమీప బంధువు, ప్రముఖ సినిమా నటి, దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల గారి సినిమా సంగం చెప్పిన శిల్పాలలోని పోయిరావే అమ్మ, పోయిరావమ్మ, అత్తవారింటికి అపరంజి బొమ్మ అనే అంపకాల పాటతో ఈమె సినీ నేపథ్య గానం ముగిసింది. ముఖ్యంగా ఆకాశవాణి వారు గుర్తుంచుకోవలసిన సంఘటన, తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఆమె మరీ మరీ నొక్కి వక్కాణించిన సంఘటన అపూర్వం, అపురూపం. అది 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రాభాత ప్రాంగణమున మోగేను నగారా అనే గీతాన్ని ఆలపించే అవకాశం రావడం ఈమె అదృష్టం. ఇన్ని విభిన్న పార్శ్వాలలో లలిత గీతాల రాణిగా, తెలుగు తమిళ చిత్రాలలో బాల నటగాయనిగా, తొలి తెలుగు సినీ నేపథ్య గాయనిగా, అనువాద చిత్రాల తొలి నేపథ్య గాయనిగా, మీరాభజన్ల గాయనిగా, తొలి మలి ప్రస్థానాలలో గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా తన స్వరాన్ని తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు అందించిన శ్రీమతి రావు బాలసరస్వతీదేవి 2025 అక్టోబర్ 15వ తేదీన హైదరాబాదులో మరణించారు. తెలుగు సినిమాలు, ఆకాశవాణి ఉన్నంతకాలం ఆవిడ వాటిలో జీవించే ఉంటారు. నిండు పున్నమి పండు వెన్నెలలో అలా మనని మనం మరచి ఆమె పాటల ప్రపంచంలోకి వెళితే అదిగదిగో గగనసీమ, అందమైన చందమామ అని ఆలపించిన పాటలు వినబడుతూనే ఉంటాయి. మీరింతవరకు నటీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి పుట్టి నాగలక్ష్మి గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, పొట్లూరి శారద గారి ప్రసంగం వినండి. ఉద్యోగం పురుష లక్షణం, ఇది ఒకప్పటి మాట. మరిప్పుడో సంపాదనే ప్రథమ లక్షణం. స్త్రీలు కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. చదువుకున్నాం కదా, మన ప్రతిభను దాచిపెట్టుకోవడం ఎందుకు? 10 మందికి పంచుతూ తద్వారా సమాజానికి ఉపయోగపడాలి అనే భావన, తద్వారా డబ్బు సంపాదించవచ్చు అని కొందరైతే, ఇల్లు గడవడానికి లేదా తమ తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ఉద్యోగం తప్పనిసరైంది. అలాగే ప్రతిభావంతులు తమ వంతు సేవను చేయనట్లయితే సమాజానికి నష్టం జరిగినట్లే అని ఎవరో అన్నారు. చదువుకున్నా లేకపోయినా తమ సృజనాత్మకతతో ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో కృషి చేస్తున్నవారు ఉన్నారు. ఉద్యోగం చేసే స్త్రీలను గౌరవించగలిగే సమాజంలో ఉద్యోగం గౌరవప్రదంగా ఏ ఉద్యోగమైనా చేయడానికి స్త్రీలు ముందు వరుసలో ఉన్నారు. కొందరు మాటకారితనంతో, కొందరు నేర్పుతో, ఓర్పుతో ఉద్యోగాలు చేస్తున్నవారు ఎందరో. అలాగే సొంత సంస్థల అధినేతలు ఉన్నారు. అయితే గృహిణిగా కుటుంబ ఆలనా పాలనా చూసే స్థాయి నుంచి నేడు ఒక దేశాధినేతగా, బహుళజాతి కంపెనీలకు అధిపతిగా పనిచేసే స్థాయికి స్త్రీ ఎదిగింది. ఈ ప్రయాణంలో స్త్రీ ఎన్నో సవాళ్లను, అవరోధాలను అధిగమిస్తూ శక్తివంతమైన స్త్రీగా శక్తివంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతోంది. అందుకు స్త్రీని
అభినందించాల్సిందే. స్త్రీకి పట్టుదల కాస్త ఎక్కువే, కానీ మొదటి నుంచి స్త్రీ పట్ల సమాజానిది చిన్నచూపే. చేసే పని ఒకటే అయినప్పటికీ వేతన విషయంలో స్త్రీకి తక్కువ వేతనం, పురుషులకు ఎక్కువ వేతనం నిర్ణయిస్తారు. కొన్ని ఉద్యోగాల్లో స్త్రీలను తక్కువ స్థాయి పనులకే కేటాయిస్తారు. ఇది మొదటి వివక్ష. ముఖ్యంగా రోజూ కూలీల విషయంలో కాలక్రమేణా మహిళలు కూడా విద్యార్హతలను పెంచుకొని ప్రావీణ్యాలను పెంచుకుంటున్నారు. సాంకేతిక విద్య, వృత్తి ఉపాధి కోర్సులలో చేరడం వల్ల స్త్రీవాదం అంటే పురుషునితో పాటు స్త్రీ కూడా సమానమనే భావనలు విశేషంగా వ్యాప్తి చెందిన తరువాత అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులతో సమానంగా పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యనే ఒక స్త్రీ బస్సు డ్రైవర్గా బాధ్యతలు చేపట్టింది. నైట్ డ్యూటీలు, ప్రయాణాలకు బెదరక కుటుంబ బాధ్యతలను చేపట్టడం మెచ్చుకోదగిందే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలు నెరవేర్చటం కష్టతరమైన సమస్య. ముఖ్యంగా పిల్లలు, అత్తమామలు, భర్త, బంధువులు అందరికీ సమన్యాయం చేయలేక సతమతమవుతున్నారు స్త్రీలు. పైగా కొన్ని ఉద్యోగాలలో పనివేళలు అనుకూలంగా లేకపోవడం మరో పెద్ద సమస్య. ఈ కారణంగా ఒకే ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేక ఉద్యోగాలు మార్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఉద్యోగం మారినప్పుడల్లా చేసే పనిలో మార్పు, ఆ పనికి, ఆ వాతావరణానికి అలవాటు పడ్డానికి మరికొంతకాలం శ్రమించాల్సి వస్తోంది. అసలు పురుషుడు పుట్టుకతోనే శారీరకంగా, మానసికంగానూ బలవంతుడు. కానీ స్త్రీ నాజూకుగా, మానసికంగానూ సున్నిత మనస్కురాలై ఉంటుంది. కనుక స్త్రీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వాన్ని ప్రదర్శించలేకపోవడంతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది ఉద్యోగాల్లో. పురుషుడికి లేని కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలున్నాయి స్త్రీకి. పిల్లలను కనడం, పెంచడం, అత్తమామల బాధ్యత, బంధువులను గౌరవించడం లాంటివి ప్రత్యేకంగా స్త్రీకే పరిమితమై ఉన్నాయి. అలా కాకుండా ఆమె భర్త కూడా కొన్ని బాధ్యతలను పంచుకోవాలి. స్త్రీ ఉదయం లేచినప్పటి నుండి అనేక పనులతో సతమతమవుతూ కూడా భర్తకు, అత్తమామలకు అన్నీ అందిస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో సమయానికి ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడం ఒక యుద్ధమే. ఇంట్లో ముఖ్యంగా అర్థం చేసుకునే భర్త తోడుంటే కొంత ఊరట లభిస్తుంది. కొన్ని పనులలో భర్త సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురుషుడు ఉద్యోగానంతరం ఇంటికి వచ్చిన తరువాత తనను ఎలా గౌరవించాలనుకుంటాడో అలాగే స్త్రీ కూడా అలసిపోయి వస్తుందనే సత్యాన్ని పురుషుడు గ్రహించాలి. స్త్రీ ఇంటికి రాగానే వంటింట్లోకి వెళ్ళి మరో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. కాస్త ఆలస్యమైనా కాఫీ పెట్టలేదా అంటూ గొణిగే అత్తమామలు, ఆధిక్యత చూపించే భర్త ఉన్నట్లయితే మరింత కష్టం. పైగా నువ్వొక్కదానివేనా ఉద్యోగం చేస్తున్నది అంటూ ఎగతాళి మాటలు. వంటలో గాని, ఇంటి పనుల్లో గాని ఏ సాయమూ చేయకపోయినా పర్వాలేదు, ఎగతాళి చేయకుండా అర్థం చేసుకుంటే ఆ ఇల్లాలు ఆనందంగా అన్ని పనులు చేయడంలో ఉత్సాహాన్ని చూపగలదు. పైగా కొందరు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. దూరాభారం, బస్సులు ఎక్కుతూ దిగుతూ సరైన సమయానికి బస్సులు దొరక్క 5 నిమిషాల ఆలస్యానికి కూడా తనకు తాను నొచ్చుకుంటూనే పైగా బాస్ పర్యవేక్షణలో మాట పడాల్సి ఉంటుంది. ఇంకా వేళకు సరిపడా భోజనం కూడా చేయలేని వారు నీరసపడిపోతూ తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా తమపై తామే శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఇంట్లో బయట 2 బాధ్యతలను నిర్వహిస్తున్న వారికి పోషకాహారం చాలా అవసరం. సరిపడా స్టాఫ్ లేని సంస్థల్లో పనిచేసేవారు అధిక పని ఒత్తిడితో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అందుకే ప్రతి పనికి ప్రణాళిక చాలా అవసరం. భర్త, పిల్లల సాయం అడిగి మరీ చేయించుకోవాలి. వారికి అర్థమయ్యేలా మీ ఉద్యోగ జీవితంలోని సమస్యలను వారితో పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు అర్థం చేసుకునేవాడైతే మీకు చక్కని సలహాలను ఇవ్వగలడు. లేదంటే మీకు మరో సమస్య ఎదురవుతుంది. ప్రతి సమస్యలో మీ తప్పే ఉంటుందని ఆలోచించేవాడు మిమ్మల్ని తప్పు పట్టవచ్చు. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది.
అందుకే మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో కాసేపు ధ్యానం లేదా చక్కని సంగీతాన్ని వినడం, మీకు నచ్చిన మీరు మెచ్చిన కళలను సాధన చేయండి. అప్పుడు మీలో క్రొత్త ఉత్సాహం వచ్చి తీరుతుంది. ప్రతిరోజు ఓ కొత్తదనాన్ని ఆస్వాదించవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి వేతనం కాస్త మెరుగ్గా ఉంటుంది కనుక పని మనుషుల సాయంతో వారికి కాస్త వెసులుబాటు ఉంటుంది కనుక వారు తమ కోసం తాము కొంత సమయాన్ని కేటాయించగలరు. మరి చిరుద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి చిన్న చిన్న ఆనందాలను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. తీరిక చిక్కదు, కోరిక దక్కదు. అన్నింటినీ ఓర్చుకుంటూ ఉద్యోగాన్ని చేస్తున్న ఉద్యోగంలో తృప్తిని కూడా పొందలేకపోతున్నారు కొందరు. కారణం తోటి ఉద్యోగస్తులలో ఈర్ష, అసూయ, ఆధిక్యత అనే భావ పరంపరలతో తోటి ఉద్యోగస్తులకు సహకరించకపోగా ప్రతి పనిని తమకు తోచిన రీతిగా విమర్శిస్తూ మానసిక వేదనకు గురి చేసేవారు ఉన్నారు. అలాంటి వారితో తగుమాత్రమే మాట్లాడుతూ అన్ని విషయాలను వారితో పంచుకోకుండా తాము చేస్తున్న పనిలో పొరపాట్లు దొరలకుండా ఉద్యోగం పట్ల విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పనిపై మాత్రమే మనసును కేంద్రీకరించినట్లయితే, పనిలో మెళకువలను తెలుసుకున్నట్లయితే మీ ప్రతిభకు ప్రశంసలు అందుకోవటం ఖాయం. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కొంత మనశ్శాంతినైతే పొందవచ్చు. మరో సమస్య, ఉద్యోగాలు చేసే చోట కనీస భద్రత లోపించడం. మహిళా ఉద్యోగినులపై అధికారుల నిర్లక్ష్య వైఖరి, వేధింపులు, అభ్యంతకరమైన మాటలు, చేష్టలు, పుకార్లతో సతమతమవుతున్న వారెందరో. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగం చేయలేక, మానలేక మనోవేదనకు గురవుతూ, ఇంట్లో చెప్పుకోలేక, చెప్పుకుంటే అర్థం చేసుకోలేని వారు ఆ స్త్రీనే నిందిస్తూ మాట్లాడడం భరించలేని బాధను కలిగిస్తుంది. అయినా అన్నింటినీ భరిస్తూ తన కుటుంబానికి అండగా ఉంటున్న స్త్రీలు కొందరు కనీస ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెచ్చిన జీతాన్ని భర్త లేదా అత్తమామల చేతికిచ్చి మనసు రోధిస్తున్నా చిరునవ్వు పెదాలపై అతికించుకుని బతికేస్తున్నారు. కారణం భయం. సంపాదిస్తున్నానని పొగరు అని ఇంట్లో వాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడే సమాజం మరోవైపు. ఇంకా పిల్లలకో ఇంట్లోని వారికో అనారోగ్యం కలిగినప్పుడు మనసు మూలుగుతున్నా వారిని ఇంట్లోనే వదిలి అన్యమనస్కంగా ఉద్యోగానికి వెళ్ళాలి. ఇంకా కష్టంలో సుఖంలో బంధువులతో కలిసిమెలిసి ఉండాల్సి వస్తుంది. అప్పుడు సెలవులు లేక లేదా ఇవ్వక అనేక ఇబ్బందులు. ఏది ఏమైనా ఉద్యోగం స్త్రీకి పరీక్షే, నిత్యం వ్రాయాల్సిన ప్రశ్నాపత్రమే. అయినా ఉద్యోగాన్ని ప్రేమిస్తారు స్త్రీలు. పనిలో ఉన్నప్పుడు ఇంటి విషయాలన్నీ మర్చిపోతారు. ఎప్పుడూ బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకోరు. అందుకేనేమో కొన్ని సంస్థలలో స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పని చేయడంలో ఉన్న ఆనందం ఖాళీగా సమయాన్ని గడపడంలో లభించదు. అంత శ్రద్ధగా పనిచేస్తున్న స్త్రీలకు తగిన గౌరవం లభించదు. అందుకు కారణం అపోహలు, అనుమానాలు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ అనుకూలవంతుడైన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఓర్వలేని వారు ఆమెను ఏదో ఒక విషయంలో తప్పుపడుతూనే ఉన్నారు. మరి తండ్రి లేని పిల్లల తల్లి పిల్లలకు తానే తల్లి తండ్రి అవుతూ మరిన్ని సమస్యలతో పోరాడుతూనే ఉన్నంతలో గౌరవంగా తృప్తిగా జీవించేవారు కొందరు. ఎంత సంపాదించినా ఇంట్లోని వారు వ్యసనాలకు బానిసలవటం కారణంగా అత్యవసరాలను కూడా వాయిదా వేసుకుంటూ జీవోత్సవంలా బ్రతికేవారు లేకపోలేదు. ఆడంబరాలకు పోతూ అత్యాశలకు లోనై సంపాదన సరిపోవడం లేదంటూ 1కి 2 ఉద్యోగాలు చేస్తూ తమ ఆనందాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు మరికొందరు. చివరగా చెప్పొచ్చేదేమంటే, సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయటం ఒక కళ. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయటం చాలా అవసరం. మీకున్నంతలో ఎదుటివారికి సాయపడటం, అందులో ఆనందాన్ని వెతుక్కోవటం కొంత సంతృప్తిని ఇస్తుంది. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. నొప్పించక
తానొబ్బక తప్పించుకుంటూ ఉద్యోగ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మీరింతవరకు ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు పొట్లూరి శారద గారి ప్రసంగం విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.